హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఓవెన్ లేకుండా టేస్టీగా ఇలా కానీ చేసుకుంటే ఇంక మనం బయట కొనుక్కునే అవసరమే లేదండి. చాలా బాగా వచ్చింది పిజ్జా అంటే ఎంతో కష్టం అనుకున్నాను. ఎంత వెరీ వెరీ టేస్టీగా, చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను 1 కిలో మైదాకి ఈ బౌల్ నిండా అయితే వాటర్ తీసుకున్నా. 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నా. అలాగే మనం ఈస్ట్ కొంచెం వేసుకున్నామండి. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువే ఉండొచ్చు. ఈస్ట్ అయితే వేసుకొని ఇది బాగా కలిసేలాగా షుగరు ఈస్ట్ కలుపుకోవాలన్నమాట. తర్వాత కిలో మైదా అయితే తీసుకున్నానండి. మైదాలో ఇప్పుడు ముందుగా మనం షుగరు ఈస్ట్ కలిపి పెట్టుకున్న వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈస్ట్ ఈ షుగరు కరిగినాక వాటర్లో మన ఈ వాటర్ అయితే కొంచెం వేసుకుంటూ ఇలా కలిపి అయితే పెట్టేసుకోవాలండి. నేను చాలా రోజుల తర్వాత అయితే పెడుతున్నానండి. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, ఇంట్లో అస్సలు టైం ఉండట్లేదు ఏదైనా చేయాలన్నా వీడియోస్. పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే తెలుసు కదండి ఎంత అల్లరి చేస్తారో. ఇలా అయితే తడిపేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా వేసుకొని తడిపేసుకొని మనము వైట్ క్లాత్ ఏదైనా తీసేసుకొని వాటర్లో తడిపేసుకొని ఆ క్లాత్ మనము ఈ పిండికి ఇలా అయితే పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ రెస్ట్ అయితే ఇవ్వాలి. 1 అవర్ కాకపోయినా హాఫ్ అన్ అవర్ అయినా మనం రెస్ట్ ఇస్తే ఇలా ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసేయాలి. ఆ తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను బోన్లెస్ చికెన్ ఒక 1/2 కేజీ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేనే చికెన్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి చికెన్ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. శుభ్రంగా ముందు చికెన్ అయితే కడిగేసుకొని సాల్ట్ వేసి ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. మనం స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం తగ్గించి అయితే కారం వేసుకోవాలి. చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరి వేసుకున్నానండి. ఇదంతా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇది సెకండ్ టైం అండి పిజ్జా చేయడం. చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ అయితే వెజ్ తోటి చేశాను, ఇది సెకండ్ టైం చికెన్ తోటి. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఇంట్లో వెజిటేబుల్స్ ఏమున్నాయో అవే తీసుకున్నానండి. ఆనియన్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్ కూడా పెద్ద పీసెస్గా కట్ చేసి అయితే పక్కనైతే పెట్టుకున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ముందుగా మనము ఈ చికెన్ ఉప్పు పసుపు అయితే వేసి మనం కలిపి పక్కన పెట్టేసుకున్నామో ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. సాఫ్ట్గా రావాలి పీసెస్, బాగుంటాయి. అయితే ఆయిల్ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేసి, ఎందుకంటే మనం పిజ్జాలో కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. చాలా స్లోగా చిన్న మంటతోటి అయితే ఫ్రై చేసుకుంటే మాడకుండా ఇగో ఇలా సాఫ్ట్గా అయితే ముక్కలు వచ్చేస్తాయి. అలాగే స్టవ్ బంద్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పిజ్జా అయితే రెడీ చేసుకుందాం మనం. ఇంకా ముందుగా వచ్చి మన ఇంట్లో మన ఓవెన్ కాకుండా మామూలుగా ఇప్పుడు స్టవ్ మీద అయితే చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా స్టీల్ ప్లేట్లు ఏమన్నా పెద్ద సైజు కానీ మీడియం సైజు కానీ ఉంటే తీసేసుకొని బటర్ కానీ నెయ్యి కానీ ఉంటే ఇలా మనం ప్లేట్కి అయితే అప్లై చేసుకోవాలండి. చూసారా అండి, మనం పిండి తడిపి పెట్టుకున్నాం కదా ఈస్ట్ వేసి, ఎట్లా వచ్చేసిందో పిండి. ఇది ఎక్కువగా మనం కలపకూడదు. మనం గట్టిగా చపాతీ పిండిలాగా అయితే కలపొద్దండి. మెల్లగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఏంటంటే బబుల్స్ లాగా వచ్చాయి కదండి. చూడండి, ఇప్పుడు నేను రోల్ చేస్తుంటే ఎలా కనిపిస్తున్నాయి బబుల్స్, అలాగా మెల్లగా ప్రెస్ చేసుకోవాలి. గట్టిగా మటుకు చపాతీలు వద్దినట్టు మటుకు మనం వద్దకూడదు. ఇలా అయితే చేసేసుకొని మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ అయితే చేసుకోవాలి. నాకైతే నేను కిలో పిండి అయితే తీసుకున్నాను కదా, కిలో పిండికి అయితే 5 వచ్చినాయండి కరెక్ట్గా పెద్ద సైజులోనే. ఇలా ఒక ఫోర్క్ అయితే తీసుకొని మనం ముందుగా ప్లేట్లో నెయ్యి పెట్టి అప్లై చేసి అయితే పెట్టుకున్నాం. ఆ ప్లేట్లో మనము ఈ చపాతీలాగా వత్తుకున్నది ప్లేట్లో వేసేసి ఇలా పెట్టుకొని ఫోర్క్ తోటి హోల్స్ లాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మంచి కుక్ అవుతుంది కాబట్టి మాడకుండా చక్కగా మనకైతే ఫ్రై అవుతుంది. ఓవెన్లో లేకుండా ఇలా పొయ్యి మీద పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మనం
ఇక్కడైతే నేను చూపించినట్టు మనమైతే పిజ్జాకి ఇలాగైతే చపాతీ పిండి పెట్టుకోవాలి. మనకి చివర్లో కొంచెం లావుగా ఉండాలన్నమాట. పిజ్జాకి ఎలా ఉంటుందో తెలుసు కదండి. పిజ్జా షేప్లో ఇలాగైతే చేసుకోవాలి. ఆ తర్వాత మనకి సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడ కానీ పిజ్జా సాస్ అంటే ఇస్తారండి. లేకపోతే మనకు తెలిసిందే ఈ రోజుల్లో అన్నీ బయట దొరుకుతూనే ఉన్నాయి. సూపర్ మార్కెట్లో కానీ మోర్లో కానీ ఎక్కడైనా దొరుకుతున్నాయి. ఈ ఒక్క సాస్ కానీ ఉంటే చాలండి. ఈ సాస్ వల్లే మనకి పిజ్జా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆనియన్స్ అవి పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా వేస్తున్నానండి. స్వీట్ కార్న్ అవి నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోవట్లేదు. మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటే అలాంటివి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి అయితే ప్రస్తుతానికి ఇవే కాబట్టి ఇవే వేసుకున్నాను. మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, చికెన్ పీసెస్ మన ఇష్టం అండి. మన ఇంట్లో మనం చేసుకున్నాం కాబట్టి ఎంత చికెన్ అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా తింటారు కాబట్టి నేను చికెన్ పీసులు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మా బాబుకి కానీ మా వారికి కానీ చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ అంటే, అందుకే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇక్కడ చీజ్ కూడా మనకి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా చీజ్ అయితే మనకి పిజ్జాది చీజ్ అంటే ఇస్తారండి, లేకపోతే మనకైనా దొరుకుతుంది. మనం తెచ్చుకున్నా కూడా సూపర్ మార్కెట్లో అలాగా. ఇదైతే ఇంకా ఎంత చీజ్ కావాలంటే అంత అయితే మనం వేసుకోవచ్చు, మన ఇష్టం. పిజ్జా అంటే చీజ్ ఉండాల్సిందే కదండి. ఎప్పుడో ఒకసారి కదా, రోజైతే తినాం కదా, అప్పుడప్పుడు తింటాం కదా. ఇక్కడ ఆర్గాని ఎగ్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇగో ఇలాగైతే మనకు కొంచెం అలా వేసేసుకొని ముందుగా నేను ప్యాన్ మనం ఎలాడిపోది ఏదన్నా మందప్పుడు గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని దాని అడుగున కొంచెం ఒక ప్లేట్ వేసేసి ఆ ప్లేట్ మీద మనం పిజ్జా ప్లేట్ అయితే పెట్టేసుకొని మూత పెట్టుకుంటే 5 నిమిషాలు అండి. 5 నిమిషాల్లో పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. చూసారా అండి, ఇక్కడ నేను చూపించినట్టు ఎంత బాగా వచ్చిందంటే అసలు మనం ఒక్కసారి ఇంట్లో చేసుకున్నామంటే బయట పిజ్జా మనం కొనం. నేను కూడా ఎంతో కష్టం అబ్బా మనం చేసుకోలేమేమో అని నేను అనుకున్నాను పిజ్జా, కానీ చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. నాకు బయట పిజ్జా కన్నా ఇంట్లో చేసుకొని తిన్న పిజ్జా అయితే చాలా నచ్చింది. అబ్బా ఓవెన్ కావాలి, ఇది మనం చేయలేమో మనకి ఎలాగ వస్తుందో అన్న ఒక డౌట్ అయితే వద్దండి, చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వెజ్ తోటి ట్రై చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. మన యూట్యూబ్లోనే చూసి నేను అయితే చేశానండి. కిలోకి 5 అయితే వచ్చాయండి పిజ్జాలు. చాలా బాగుంది, చూసారా ఎంత బాగా వచ్చినాయో పీసెస్, ఎంత స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయండి. ఇంకా మా పిల్లలకి కూడా ఇచ్చాను. ఎలా ఉన్నాయి అంటే చాలా బాగా వచ్చింది మమ్మీ, చాలా బాగున్నాయి అన్నారు. ఇక్కడ చూసారా మొత్తం పిజ్జాలు తెచ్చి అయితే ఇట్లా పెట్టేశాను. ఓవెన్ ఉండాలి చేసుకోవాలన్నది అయితే లేదండి, ఇలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకైతే కామెంట్ అయితే చేయండి. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. చూసారా ఇక్కడ మా పిల్లలకి 5 ఇచ్చాను, ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో, చాలా బాగా వచ్చిందండి.